అండి. ఎందుకంటే చాలామంది పీసీఓడి గురించి చెప్పండి అని అడుగుతున్నారు. బేసిక్గా చిన్నగా మొత్తం అయితే చెప్పలేము, అది అసలు చాలా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అవసరం పీసీఓడి గురించి తెలుసుకోవాలంటే. కానీ సింపుల్గా మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. పీసీఓడి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళందరికీ అది ఈ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఇదేంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అంటున్నారంటే అవును, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలానే వస్తుంది. ఎందుకంటే ప్రాపర్గా ఇదివరకు ఉన్న ఫుడ్ కానీ ఇదివరకు ఉన్న ఇవి కానీ లేవు. ఇప్పుడు ఇదివరకు ఆడుకోవటం ఇవన్నీ చాలా బాగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమీ లేదు. అసలు కూర్చోవటం, ఐడియల్గా సెల్ ఫోన్స్ చూసుకోవటం, కంప్యూటర్ చూసుకోవటం, ఇంతే. ఫుడ్ హ్యాబిట్స్ కూడా అసలు జంక్ ఫుడ్స్ తినడం ఇవన్నీ అలవాటు అయిపోవటం వలన అక్యూములేట్ అయిపోయి ఫ్యాట్ అక్యూములేట్ అయిపోయి చాలా ఇంబ్యాలెన్స్ వచ్చేసేస్తుంది హార్మోన్స్లో. చక్కగా రెగ్యులర్ ప్యాటర్న్ కనుక ఉంటే కనుక సైక్లికల్గా చక్కగా పీరియడ్స్ రావటం అదేం ఉండదు. మహా అయితే కొంచెం డిలే అవుతుందే తప్ప ఎక్కడో తప్ప చూసేవాళ్ళం కాదు ఇదివరకటి రోజుల్లో. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం. అసలు పీసీఓడి అంటే ఏంటంటే ఇటు చూపిస్తాను. ఇది నార్మల్ ఓవరీ అండి. ఈ నార్మల్ ఓవరీలో ఏమవుతుంది, రకరకాల మెచ్యూరిటీ అయిన ఫాలికల్స్ మనం చూస్తాం. అంటే ఇది స్మాల్గా అప్పుడే ఏర్పడుతుంది. అంటే పీరియడ్స్ వచ్చినాక 3-4 రోజుల తర్వాత ఇది ఫస్ట్ ఏర్పడుతుంది. గ్రాడ్యువల్గా నెక్స్ట్ ఈ సైజులోకి వస్తుంది. ప్రైమోడియల్ ఫాలికల్, ఇది సెకండరీ ఫాలికల్ అంటారు దీన్ని. ఇది ఓవ్యులేషన్ టైం, అంటే 14వ రోజుకో 13వ రోజుకో వచ్చేసరికి ఈ సైజులో వస్తుంది. అప్పుడు ఓమ్ని రిలీజ్ చేస్తుంది. ఆ ఫాలికల్లోంచి బయటకు వస్తుంది. ఆ తర్వాత ఆ ఫాలికల్ ఇలా పర్పస్ లూటియం లాగా అయిపోతుంది. అది ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కనుక ఏర్పడితే అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ పీసీఓడిలో ఏం జరుగుతుందంటే అన్నీ ఆల్మోస్ట్ ఒకటే సైజులో ఉంటున్నాయి. కొన్ని మెచ్యూర్ సైకిల్స్ ఉన్నాయి కానీ సిస్లు ఉన్నాయి. కానీ ఈ పీసీ అంటే పాలిసిస్ట్ అంటే నెంబర్ ఆఫ్ సిస్ట్ ఒకదానికొకటి పోటీ పడి ఏది రిలీజ్ అవ్వదు. ఒక దాంట్లోంచి కూడా ఓం రిలీజ్ అవ్వకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట. యానోవులేటరీ సైకిల్స్ వస్తాయి, అంటే ఓం రిలీజ్ అవ్వు ఈ సైకిల్స్. అందుకనే ప్రెగ్నెన్సీస్ కూడా రావు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తాయి. సో ఈ ఓం అనేది రిలీజ్ అయితేనే దాని తర్వాత జరిగే ప్యాటర్న్ అంతా జరిగి ఎండోమెట్రియంలో పీరియడ్స్ రావడం జరుగుతుంది. సో అసలు ఓమే రిలీజ్ అవునప్పుడు అది అలాగే ఉంటాయి కదా హార్మోన్స్. సో పీరియడ్స్ రావు, ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇక్కడ ఈ ఓవరీ చూడండి ఎలా ఉందో. అంటే ఎక్స్టర్నల్గా ఇలా కనపడుతుంది. అంటే మనం కట్ సెక్షన్ చూస్తే ఎలా ఉంటే ఎక్స్టర్నల్గా చూడండి నెంబర్ ఆఫ్ సిస్ట్లు ఇలా కనిపిస్తాయి అనమాట. అన్ని సిస్ట్లు ఉంటాయి, ఎక్కువ సిస్ట్లే ఉంటాయి. ఇక్కడ చూడండి ఓవరీ, నార్మల్ ఓవరీ అనమాట. ఈ నార్మల్ ఓవరీ ఇది. సో ఇది పీసీఓడి అంటే కేవలం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలన ఒక ఈస్ట్రోజన్స్ ఒకటి ఎక్కువగా ఉండి ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫాలికల్స్ అన్ని ఒకదానికొకటి పోటీ పడి ఓం రిలీజ్ అవ్వకుండా అడ్డుపడతా ఉంటుంది అనమాట. అందుకని మనకి ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. సో ఇది తగ్గించాలంటే ఏం చేయాలి, మనం ఈస్ట్రోజన్స్ని కట్ చేయాలి. ఈస్ట్రోజన్స్ని తగ్గించుకోవాలి. ఈస్ట్రోజన్స్ తగ్గించుకొని వెయిట్ తగ్గాలి, ఒబేసిటీ తగ్గాలి. ఒబేసిటీ తగ్గటం అంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. 2 హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంది. సో సన్నబట్టడానికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి అంటే మనం రెగ్యులర్గా చేసే పని కాకుండా డిఫరెంట్ పని, అంటే యోగా, ఎక్సర్సైజెస్, జాగింగ్ ఇలాంటివన్నీ చేస్తూ డైటింగ్ కూడా చేసి వెయిట్ తగ్గాలి. కనీసం మినిమం 5 to 10 kgs, అంటే బాగా ఒబేస్గా ఉండాలి. 5 to 10 kgs తగ్గినా మనకి ఎఫెక్ట్స్ బాగా తెలుస్తాయి. సో అప్పుడు వాళ్ళకి ఇంకా ఎంకరేజింగ్గా ఉండి ఇంకా వెయిట్ తగ్గుతారు. సో పీసీఓడి అంటే బేసిక్గా ఇది. సో దీన్ని మీరు నియంత్రించాలి అంటే ఫస్ట్ నుంచి అసలు వెయిట్ పెరగకుండా జాగ్రత్త పడాలి. కొంచెం వెయిట్ పెరగంగానే మీరు జాగ్రత్త పడతా అంటే అప్పుడు పీసీఓడియే రాకుండా ఉంటుంది. సో అన్నెసరీగా మళ్ళీ డిలే అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని మళ్ళీ ప్రెగ్నెన్సీ రాక మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుని ఇవన్నీ అవసరమే ఉండదు. ఏ డాక్టర్ అవసరం లేకుండా మీ హెల్ప్ మీకు మీరే హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఈ జాగ్రత్తగా ఉంటే.